హలో నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మీకోసం నేను చేస్తున్న స్పెషల్ డిష్ చేప తలకాయలతోటి కూర. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 5 చేప తలకాయలు. ఇలా దొరకాలి అంటే మన ఇంట్లోనో ఎక్కడో పార్టీ ఉండాలి, లేకపోతే చేపలు అమ్మేవాడిని బతిమలాడి కొనుక్కోవాలి. మన దేశంలో ఇలాంటివి దొరకడం చాలా ఈజీ. ఇదే కనుక సింగపూర్ ఆ ప్రాంతానికి వెళ్తే చేప తలకాయ కూర చాలా డెలికసీ. మీరు ఎక్కడైనా రెస్టారెంట్లో మన భారతదేశంలో చేప తలకాయల కూర వింటారా? లేదు. కానీ అక్కడ మంచి ఇలా టేబుల్ క్లాత్, వైట్ క్లాత్ వేసి ఏప్రన్ కట్టుకొని ఫుల్ డ్రెస్ అంటే చెప్పులు వేసుకున్న లోపల రాని రెస్టారెంట్లో ఈ చేప తలకాయలు అమ్ముతారు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చేప కూర చేసినప్పుడు ఆ తలకాయ ముక్క ఫస్ట్ నేను ఎంచుకుంటాను. ఎందుకంటే ఆ చేప తలకాయలో ఆ వెనక భాగంలో ఉండే ఆ మీట్ ఉంటుంది చూసారా, చాలా స్వీట్గా ఉంటుంది. సో మరి ఈరోజు చేసే ఈ తలకాయ కూరలో కొంచెం బెండకాయలు కూడా వేసుకుందాం. నూనెలో నేను ఆ ఉల్లిపాయలు కొబ్బరి ఫ్రై చేసుకొని దాన్ని పేస్ట్ చేసి కూర చేసుకుంటా. మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ రాకపోయినా ఆ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. నూనెలో ఇలా కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. మరి ఫస్ట్ ఎందుకు కొబ్బరి వేసాను, ఉల్లిపాయలు వేయకుండా ఏంటంటే ఈ కొబ్బరి ముక్కలు లైట్గా రంగు రావాలి. ఆ రంగు వచ్చిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో మనం వేసి పేస్ట్ చేసినప్పుడు చాలా స్మూత్గా ఫైన్గా పేస్ట్ అవుతుంది. సో మరి ఈ ముక్కల్ని కొంచెం సేపు దీన్ని వేయించుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలు ఇలా వేగాయి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, అలాగే దీంట్లో సాంఫ్, ఇవన్నీ కొంచెం వేగిన తరువాత దీంట్లో ఉల్లిపాయలు కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు, కానీ ఈ ఉల్లిపాయల్ని చక్కగా వేగనిద్దాం. ఈ మాత్రం ఆ కొబ్బరి కలర్ వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసేసి ఈ ఉల్లిపాయలు కూడా లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనకి సాధారణంగా బిర్యానీలు వాటిలలో ఉల్లిపాయలు బ్రౌన్గా వేస్తాం. ఈ చేపల పులుసులో కాల్చి వేస్తారు. ఆ స్మోకీ స్మెల్ చాలా బాగుంటుంది. అది లేకపోయినా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంకొక విధానం ఏం చేస్తామంటే మనము బొగ్గులు తీసుకొని, అంటే చేపల పులుసు అంతా రెడీ అయిన తర్వాత బొగ్గు తీసుకొని దాని లోపల ఇందులో నుంచి వచ్చే నూనె తీసి ఆ వేడి బొగ్గుల పైన కొంచెం నూనె పోసేసి దాన్ని మూత పెట్టేస్తాం. అప్పుడు ఆ పొగ వల్ల కూడా చేపల కూరకి మంచి సువాసన వచ్చేస్తుంది. ముందైతే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. తర్వాత మన మిక్సీ జార్లో వేసి బరకగా పేస్ట్ చేసి మన ఫిష్ కర్రీ తయారు చేసుకుందాం. చూడండి, ఇలా ఉల్లిపాయలు చక్కగా వేగాలి, ఆ కొబ్బరి ముక్కలు అన్నీ. అయితే దీంట్లో సోఫ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా వేగిన ఈ ఉల్లిపాయలు, ఆ కొబ్బరి ముక్కలు, వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి మీరు పేస్ట్ చేసుకోండి. దీంతో కనుక ఆ ఫిష్ పులుసు చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. సో మరి దీంట్లో కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకొని మనం తర్వాత ఫిష్ కర్రీ చేసుకుందాం. చూడండి, మన మిక్సీ జార్లో చక్కగా పేస్ట్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడానికి అదే పాత్రలో కావాలంటే కొంచెం నూనె వేసుకోండి. మరి ఫిష్ తాలింపు అనేసరికి తప్పకుండా మెంతులు ఉండాలి. సో ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, అలాగే మన ఆవాలు చిట్పట్లాడాలి. కొంచెం ఆ ఎండుమిరపకాయలు ఆ కాలి దాంట్లో నుంచి ఆ ఘాటు వాసన నూనెలోకి వెళ్ళాలి. సో చూడండి, ఇలా చేసుకొని తర్వాత ఇందులో జీలకర్ర, మెంతులు. అయితే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకుంటారు. జీలకర్ర ధనియాల పొడి వేస్తున్నాను. మీరు కావాలంటే ఆ మెంతులు కూడా పొడి రూపంలో వేసుకోవచ్చు. సో ఇందులో అవి చిటపట్లాడిన వెంటనే కరివేపాకు, దీంట్లో పసుపు కూడా ఈ నూనెలో వేసేసుకోవాలి. వేసిన తరువాత మనం పేస్ట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇందులో వేయండి. మనకి ఆ ఉల్లిపాయల్ని చక్కగా ఫ్రై చేసాం కాబట్టి పచ్చితనం అనేది ఏముండదు, కానీ గ్రేవీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలి. సో దాంట్లో ఈ ఎక్స్ట్రా ఏ మాత్రం వేస్ట్ కాకుండా, ఎందుకంటే ఫిష్ పులుసులో ముక్కలు అయిపోయినా ఆ లాస్ట్లో ఉన్న పులుసు కోసం పడి తెచ్చే వాళ్ళల్లో నేను ఒకడిని. అందులో ఫిష్ తలకాయలతో చేస్తున్నాను. సో ఇందులో వేసేయండి, పేస్ట్ వేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని దీన్ని కూడా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి.
అంటే దీంట్లో పచ్చితనం లేకపోయినా ఈ మిశ్రమాన్ని కొంచెం కుక్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం మసాలాలు వేసి కుక్ చేసుకొని దాంట్లో నుంచి నూనె వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నా దగ్గర కొంచెం జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, ఇందులో కొంచెం గరం మసాలా, మరి కారప్పొడి కూడా ఇందులో వేయండి. వేసి ఈ మసాలాని చక్కగా దీంట్లో కలిపి ఆ రంగు మారుతుంది, మంచి సువాసన వచ్చేస్తుంది మన కర్రీకి. కానీ ఈ గ్రేవీ ఏమన్నా చెప్పండి, ఫిష్ వేసి ఆ కుక్ అయిన తర్వాతే ఈ గ్రేవీకి టేస్ట్. ఇందులో కొంతమంది నువ్వుల పేస్ట్ వేసుకుంటారు, కొంతమంది గసగసాల పేస్ట్ వేసుకుంటారు, కొంతమంది చిరోంజి ఇలా. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చేస్తారు. అదే బెంగాల్ స్టైల్ వెళ్తే వాళ్ళు ఎక్కువగా గసగసాలు వేసి ఆ పోస్తో స్టైల్లో ఫిష్ కర్రీ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి మనకి ఇట్టే ఆ రంగు మారి మంచిగా తయారవుతుంది. ఏంటి ఈ సువాసనని ఇంత ఇదిగా ఆస్వాదిస్తున్నాను అనుకున్నారా? ఇక్కడ చూడండి ఆ గ్రేవీ కుక్ అవుతూ ఆ స్లోగా ఆ మసాలాల్లో నుంచి ఇలా నూనె బయటకు వస్తుంటే, ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు వేసుకుంటే అందులో ఆ తలకాయ ముక్కలు వేసుకుంటే ఆ టేస్ట్ అలా ఉంటుంది. అయితే మరి ఫిష్ పులుసులో అన్నిటికంటే ముఖ్యం మన చింతపండు పులుసు. సో ఈ చింతపండు పులుసు కూడా దీంట్లో వేసుకోండి. ఎప్పుడు ఆ రవ్వంతా కింద వదిలేసేయండి, ఎందుకంటే ఇసుక అట్లాంటిది ఏది ఉన్నా కానీ అందులో ఉండిపోతుంది. ఇప్పుడు దీంట్లో మిగతా మనం ఏమేమి వేసుకుంటాం, ఫిష్ లాస్ట్ వేయాలి. దీంట్లో ఉడికించుకోవడానికి పచ్చిమిరపకాయలు, బెండకాయలు. సో మరి ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసి దీంట్లో మరిన్ని నీళ్లు పోసి స్లోగా కుక్ చేసుకుందాం. చూడండి బెండకాయలు మనకి ఒక రకమైన ఆ జిగురు కన్సిస్టెన్సీ ఇస్తుంది, అది ఫిష్ కర్రీకి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం. ఆ ఉడికి కొంచెం జిగురు బయటకు వచ్చిన తర్వాత ఫిష్ తలకాయ వేసుకుందాం. ఫిష్ తలకాయ వేసిన తర్వాత 5-6 నిమిషాలు, కాబట్టి బెండకాయలు సగం ఉడికిన తర్వాత ఆ ఫిష్ తలకాయలు వేసుకుంటే సరిపోతుంది. కొన్ని చేపలు ఉంటాయి, పులుసు చేప, దాన్ని కుక్ చేసేటప్పుడు దానికి ఒక టైం ఉంటుంది, అది చేసినప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడు చూడండి ఆ నూనె బయటకు వచ్చి ఆ బెండకాయలు సగం కుక్ అయ్యి ఈ గ్రేవీ చూడండి అసలు. ఇప్పుడు దీంట్లో నీళ్లు అవన్నీ వేయకండి, కావాలంటే తర్వాత మనం చూద్దాం గ్రేవీ కన్సిస్టెన్సీ. తలకాయ ముక్కలు అన్నీ వేసి ఒక్కొక్క తలకాయని దాని ప్లేస్లో పెట్టాలి. ఇలా ముక్కలు ఇలా వేసేసి పెట్టి ఈ మిగతా దవడ భాగాలన్నీ లోపలికి వేసుకుందాం. వేసి కొంచెం నీళ్ళు పడుతుంది, ఎక్కువ కాదు, కొంచెం నీళ్ళు వేద్దాం. వేసి ఇలా 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 ఈ చేప గ్రేవీ ఉయ్యాలా అని చెప్పేసి దీంట్లో కొంచెం ఉప్పు పడుతుంది వేసి కొంచెం అలా ఇలా ఇలా. ఎందుకంటే ఈ తలకాయ ముక్కలు కలిపినా పర్లేదు, కానీ నాకు ఫిష్ చేసిన తర్వాత కలపడం అంత ఇష్టం ఉండదు. తర్వాత మూత పెట్టేసి స్లో మంటలో ఒక 7-8 నిమిషాలు కుక్ చేద్దాం. ఇలా మూత పెట్టేసి ఉడికిచ్చేసాను. తర్వాత దీంట్లో చూడండి ఆ ఎర్రటి సాస్ పర్ఫెక్ట్. అంతే, మూత పెట్టేసి స్టవ్ కట్టేద్దాం. తర్వాత దీంట్లో ఆ పైన కొంచెం నూనె వచ్చి మెరుస్తూ ఎంతో అద్భుతంగా తయారవుతుంది. ఆ పులుసు వేసుకునేటప్పుడు ఆ నూనెతో పాటు వేసుకోవాలి అన్నంలో. ఇలా కలుపుకుంటూ ఉంటే ఆహా. సో ఇంకేంటి, చూసారు కదా, చాలా సింపుల్, చాలా టేస్టీ చేప తలకాయలతోటి. చూడండి పర్ఫెక్ట్. ఇలా ఫిష్ ముక్క వేసుకొని ఆ గ్రేవీ ఏదైతే ఉందో చక్కటి గ్రేవీ, ఆ దవడ ముక్క అలాగే కర్రీ చూడండి, ఆ మెరుస్తూ ఉన్న గ్రేవీ ఎంత అద్భుతంగా ఉంది. దీన్ని ఇలా కలుపుకొని తింటే ఇంకెందుకు ఆలస్యం. మరి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీరిచ్ ఇన్ కుకింగ్. మనం ఆ వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. ఇలా ఈ ఫిష్ ఈ ముక్క ఇప్పుడు తినేస్తాను, తర్వాత మళ్ళీ ఇది అట్టి పెట్టుకొని తర్వాత తింటా. కానీ రుచి అంటారా, కళ్ళకు అద్దుకొని అదృష్టం ఉండాలండి. ఇంత అద్భుతంగా ఎంతో టేస్టీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా.
మీరు కూడా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. బెండకాయ వేసి చేప తలకాయలతోటి కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లము, సోంపు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో వేసి దాన్ని బరకగా పేస్ట్ చేసి పెట్టుకోండి. అదే ప్యాన్ లో మరి కొంచెం నూనె వేసి తాలింపుకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పసుపు, అలాగే మనం ఉల్లిపాయల పేస్ట్ ఏదైతే తయారు చేసుకున్నామో దాన్ని కూడా దీంట్లో వేసి కుక్ చేసుకోండి. తరువాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం కూడా వేసి స్లో మంటలో నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇందులో చింతపండు పులుసు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు వేసి మరో 4 నిమిషాల పాటు కుక్ చేసి చేప తలకాయ ముక్కలు, దవడ ముక్కలు కూడా వేసి కావాలనుకుంటే కొంచెం నీళ్లు వేసి కుక్ చేసుకోండి. ఉప్పు అడ్జస్ట్ చేసుకొని చివర్లో కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక 2 గంటల తర్వాత దీన్ని అన్నంతో, రొట్టెలతో, దేంతో తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసేసారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.